గా వినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? ఇక ఇటు అటు జనం కోసం మనల్ని నమ్ముకొని జనం వేసారు కాబట్టి మనం జనం కోసం ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కొంటున్నాం. అందరికీ మా గ్రామంలో ఎవరికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ కానీ లైట్స్ కానీ అన్నీ మేము చూసుకుంటున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మేడం. ఇది చేసే పని ఇప్పుడు గెలిచిన 6 నెలల్లో ఇలాంటి పనులు చేస్తున్నాం. ఓకే మేడం, యాజ్ ఎ సర్పంచ్ గా వినందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? వినలాగం గ్రామంలో మేము 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవానికి ఇంధనం ఇవ్వడం మా యొక్క డ్రీమ్. సెకండ్ ఆప్షన్, ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలు ఉంటారో వాళ్ళకి గుర్తించి ప్రత్యేక చొరవతోటి ప్రజాపాలన ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము మా గ్రామంలో ఇంధనం ఇల్లు ఇవ్వడానికి చాలా కృతజ్ఞత ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికి 32 ఇల్లు ఇచ్చినాము. అందరూ కూడా గృహప్రవేశం చేయడం జరిగింది. సెకండ్ విడత కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. రేపు మాకు లిస్ట్ అవుట్ అవుతుంది. వాటితో అవి ఈ లిస్ట్ అవుట్ మొత్తం ఊళ్ళో కూడా అన్ని ఇల్లు కూడా పూర్తి చేయడానికి మాకు ఆస్కారం ఉంది. సెకండ్, పెన్షన్స్ కూడా మేము వితంతులు వంట స్త్రీలకు ఎక్కువ ప్రియారిటీ ఇద్దాం అనుకుంటున్నాము. తదుపరి వృద్ధులకు ఇవ్వాలనుకుంటున్నాము. అవి కూడా లిస్ట్ అవుట్ చేసినాం మేడం. ఈ కాలంలో అవి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పేదరికాన్ని నిర్మూలించడం కోసం సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ద్వారా సర్పంచ్గా మేము మా గ్రామంలో ఉన్నటువంటి పేరందరినీ గుర్తించి వారికి సదుపాయాలు కల్పించి మౌలిక వసతులు ఇవ్వాలనేది మా యొక్క ఆలోచన. 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు అందే విధంగా సర్పంచ్గా మా వంతు మేము కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా గ్రామంలోని శానిటేషన్, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం అనే కార్యక్రమం కూడా మేము చేయాలని నిశ్చయించుకున్నాం. ఆల్రెడీ చేస్తున్నాము. వాటర్ సోర్స్ కూడా మేము గెలిచిన కానీ ఒక్కరికి కూడా లేకుండా అందరికీ సమానంగా పాటిస్తూ ఉన్నాం. రీసెంట్ ఈ మధ్యలోనే ఒక బోర్ కడగడం జరిగింది. కూలిపోతే తర్వాత నీళ్ళు ఇచ్చాం. పైపులు వేయడం జరిగింది. లీకేజ్ కూడా మొత్తం మరమ్మలు చేయించడం జరిగింది. మన లైటింగ్ వ్యవస్థ కనీసం ఇంత 10 ఏళ్ళలో కూడా ఎవరు పెట్టినటువంటి లైట్లు కూడా మేము గ్రామాలు పెట్టి వెళ్తూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము 5 సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము నిశ్చయం. ఓకే సార్, మీ గ్రామంలో ప్రజెంట్ ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? మా ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉంది మేడం. ఆ డ్రైనేజ్ సమస్య వరకు క్లియర్ కావాలి. సెకండ్, కొన్ని సీసీ రోడ్డు పోయాల్సి ఉన్నది. అవి కూడా పోస్తాం. గతంలో 6 సీసీ రోడ్డు పోయినాం మేము గెలిచినాక. ఇంకా 6 సీసీ రోడ్డు మిగిలి ఉన్నాయి, డ్యామేజ్ అయి ఉన్నవి. వాటి సీసీ రోడ్డు పోయాలి. తదుపరి డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు మా కాడ. ఆ డ్రైనేజ్ వ్యవస్థను ప్రతిష్టం చేయాలని మా యొక్క ఆలోచన. ఓకే మేడం, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక అందరి పేరుగా అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. అందరికీ గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు ఒక్క పని కూడా చేయలేదు. అవి జరగలేదు. ఇప్పుడు పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి చాలా మా గ్రామంలో అభివృద్ధి పనులు చాలా పేదల కోసం మంచిగా చేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఓకే మేడం, ఊరు అభివృద్ధి చేయడం, ఊరు బాగుండాలి, ఊరే జనం బాగుండాలి, అదే మా లక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.